హాయ్ అండి. వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు దొండకాయ ఉల్లి కారం చేయబోతున్నానండి. దానికోసం ఇట్లా దొండకాయలని తీసుకొని అటు ఇటు తొడాలు తీసేసి సన్నగా పొడుగ్గా ఇట్లా ఘాటులాగా పెట్టాలండి. కాయలు కాయలుగా చేసుకోవాలి. కాయలు కాయలు చేస్తేనే బాగుంటుంది. ఇవి అన్నీ అట్లా తరుక్కొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ దొండకాయలని కూడా వేసేసి కొద్దిగా పసుపు వేసి ఆ దొండకాయలు కొంచెం ఉడకటం కోసం ఉప్పు వేయాలండి. ఆ ఉప్పు కూడా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి నెక్స్ట్ పక్క పొయ్యి మీద చిన్న బాండి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో మినపగుళ్ళు వేసుకోవాలండి. మినపగుళ్ళు కూడా వేగిన తర్వాత కొంచెం ఒక 2 పాయలు ఉల్లిపాయలు ఇట్లా తరుక్కున్నాను. ఆ ఉల్లిపాయలు కూడా వేసి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. చూడండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చింతపండు కూడా వేయాలండి. అవన్నీ వేయించినవన్నీ మిక్సీ జార్లో వేసేసి ఒక 2 స్పూన్స్ కారం వేసేసి 1 స్పూను ఉప్పు కూడా వేసానండి. ఆ వీడియో స్కిప్ అయింది. కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ దొండకాయలు ఉడికినాయి లేదో చూసి చూడండి ఇలా ఉడికినాయి. దొండకాయలన్నీ బాగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని దాంట్లో వేసేసి దొండకాయల్లో వేసి బాగా కలపండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టండి. బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా ఉడకాలండి. ఆ ముక్కకి పట్టాలి ఆ కారం అంతా. చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చినప్పుడు ఇంకా అయిపోయినట్టే కూర. ఇంతేనండి, దొండకాయ ఉల్లి కారం కర్రీ రెడీ అండి. దీన్ని రైస్లో కానీ చపాతీల్లో కానీ నంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.